ఖమ్మం జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చారు. తెల్లవారుజాము నుంచి బస్ డిపో ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ దళితుల ఐక్యతను, అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. అందరికీ న్యాయం చేకూర్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. బీజేపీ ప్రభుత్వ కుట్ర అని, ఇది నరేంద్ర మోడీ కుట్ర అని దళితుల మీద చిచ్చు పెట్టి వర్గీకరణ చేసి వీరిని ఏ నాటికి కూడా రాజ్యాధికారానికి దగ్గర రాకుండా పూర్తిగా బీజేపీ పండిన కుట్ర అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో మా మాలమాల నుంచి మేము ఖండిస్తున్నాం. ఇది వారిని మోడీ ఏదైతే కన్నాడో, పన్నాగం పట్టిండో దళితుల మీద, ఆ పన్నాగాన్ని పెట్టుకొని ఆయన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా, రాజ్యాంగబద్ధంగా చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన ఈ వర్గీకరణ చేసి తన బుద్ధి నిరూపించుకున్నాడు. మోడీకి తగిన బుద్ధి చెప్తామని త్వరలోనే మాలమాల నుంచి పిలిపిస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు మాల మహానాడు అనేక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భారత బంధు కార్యక్రమం ఏదైతే దళితుల యొక్క ఐక్యతని, దళితుల యొక్క అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కుట్రల ఫలితంగా ఈరోజు దళితులని విడదీసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఒకసారి సుప్రీంకోర్టు ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని చెప్పేసి ఒకసారి తీర్పిచ్చింది. మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని ఒకసారి తీర్పిచ్చింది. అందుకని ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలు, మాల కానీ మాదే కానీ అన్ని కులాలు అభివృద్ధిని చెందాలని ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఈ అభివృద్ధి చెందడానికి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి తప్ప దళితులను విడగొట్టేటువంటి ప్రయత్నం సరైనది కాదని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామికవాదులు కానీ, రాజ్యాంగ అంబేద్కర్ వాదులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి వైఖరిని పునఃపరిశీలించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.